ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. మే 7 వరకు కవిత కస్టడీ పొడిగించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. మే 7 వరకు కూడా కవిత కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ అలాగే సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. మే 7 వరకు కూడా కవిత కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంటే 14 రోజుల పాటు కూడా కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత సిబిఐ బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో నిన్న వాదనలు ముగిశాయి. కవితకు బెయిల్ ఇస్తే కేసును ప్రభావితం చేయగలరని సిబిఐ వాదించింది. దీనిపై మే 2న తుది తీర్పు వెలువడబోతుంది. బీఆర్ఎస్ స్టార్ కాంగ్రెస్గా ఉన్న తనకు బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారించింది. ఈ నెల 15న మొత్తం 664 పేజీలతో ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఇదే లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ కవిత బెయిల్ కోరారు. ఈ రెండు పిటిషన్స్ ను నిన్న రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవిజా విచారణ జరిపారు. మహిళగా కవిత పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు అర్హురాలని ఆమె తరపున న్యాయవాది ఈ కేసులో కవిత అరెస్ట్ నుంచి ఆమె విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదంటూ వాదించారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండానే దర్యాప్తు సంస్థలు ఆమెను అరెస్ట్ చేశాయన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఈడీ కస్టడీలో ఉండగానే సిబిఐ ఎందుకు అరెస్ట్ చేసిందంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ స్టార్ కాంపెయినర్ గా ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రచారంలో పాల్గొనేలా బెయిల్ ఇవ్వాలంటూ కోరారు. ఇక కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కేసులోని తీర్పు కవిత విషయంలో సరిపోతుంది అన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. మే 7 వరకు కవిత కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంటే మొత్తం 14 రోజుల పాటు కవిత కస్టడీలోనే ఉండిపోతున్నారు.